ఉన్నతాధికారుల ఆదేశాలను బట్టి అరైవ్ ప్రోగ్రాము కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడైతే 2 కరువులు ఉన్నాయి, ఇక్కడ యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా ఉంది కాబట్టి దీంట్లో భాగంగా పబ్లిక్ను ఇంకా మన డ్రైవర్స్ను వెహికల్ నడిపే వాళ్ళందరూ కూడా పిలిపించేసి వాళ్ళకు జరగబోయే హెల్మెట్ గురించి కానీ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే ఏ విధంగా నష్టాలు జరుగుతాయి అనేది వాళ్ళతో వివరించడం జరిగింది. వాళ్ళు కూడా ఇక్కడ నుంచి కొంత మేము తప్పకుండా హెల్మెట్ ధరిస్తాము, డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వెహికల్ని నడపడము, అలాంటి సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయము, రాంగ్ రూట్లో వెహికల్ నడపము, సిగ్నల్స్ రూల్స్ పాటిస్తాము, ట్రాఫిక్ వాళ్ళకు కూడా కోఆర్డినేషన్ చేస్తామనేది మేము అల్వాల్ పోలీస్ స్టేషన్ నుంచి అలాగే ట్రాఫిక్ అల్వాల్ పోలీస్ స్టేషన్ అందరం కలిపి ఇక్కడ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఫండ్స్ అన్ని డైవర్ట్ చేయవచ్చు బికాస్ ఆఫ్ మన వల్లనే, ఎవడో వచ్చి చెప్పనవసరం లేదు కదా. ఉంది ఇక్కడ దగ్గర ఉంది, నడుచుకుంటా పోండి, ఉన్నా కానీ హెల్మెట్ పెట్టుకోండి, అవన్నీ పాటించండి. తర్వాత ఏమవుతుందంటే సపోజ్ మనకు రెండు నష్టాలు జరుగుతాయి. పొరపాటున యాక్సిడెంట్ అయ్యి అదే జరగడానికి జరిగితే 4 రోజులు ఏడుస్తారు, ఊరుకుంటారు. అదే హెడ్కి ఇంజ్యూర్ అయిపోయి కోమలకు పోయింది అనుకోండి, వాడు ఎప్పుడు బయటకు వస్తాడో తెలియదు. ఫస్ట్ ఎంత మంచి ఎంత ఫ్యామిలీ ఈయన చేస్తే కంపల్సరీ ఈయననే మనం ఫిక్సప్ చేస్తాము, ఈయన మీదే ఛార్జ్ షీట్ చేస్తాము. ఇప్పుడు ఏమైపోతుంది, నీ వల్ల బండికి ఇన్సూరెన్స్ ఉన్నా నీకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ కాదు. ఆపోజిట్ పొరపాటున చనిపోయింది అనుకోని వాడు క్లెయిమ్ చేసేకి రాదు. అప్పుడు ఏమవుతుంది, నీ ప్రాపర్టీస్ మీద నీ బండి ఎవరి పేరు మీద ఉందో వారి మీద ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది, నువ్వు ఆస్తులు అన్నీ అమ్ముకున్నా వానికి కంపెన్సేషన్ చేయలేము. గుర్తుపెట్టిరా, ఇప్పుడు పేరెంట్స్ని పిలవాల్సి వస్తుంది. లైసెన్స్ లేకపోతే నడపద్దు కదా. ఎంతమంది ఎంతగానో దీని మీద ఎన్ని కోట్లు గవర్నమెంట్ స్పెండ్ చేస్తుంది తెలుసా, చాలా స్పెండ్ చేస్తుంది. అదే కొద్దిగా వేరే దానికి ఈ కంట్రోల్ కాదు, పాస్ అయిపోతాం మనం. ఆర్టీగా సిగ్నల్ పడుతుంది, రెడ్ పడుతుంది, పోతూనే ఉంటారు. అట్లే అవసరం వాడు వస్తుంటారు, ఇద్దరు అలా జామ్ అవుతారు. ఈయన బోర్డు ఆయన బోర్డు, ఇద్దరికి టైం వేస్ట్ ఆడ, డ్యూటీకి పోయేది ఉంటుంది, అందరూ ఇరుక్కపోతారు. ఆడ అందుకే చూడాలి, ఆడ సిగ్నల్ పెట్టారు, గ్రీన్ పడ్డప్పుడు వెళ్ళండి, రెడ్ పడ్డప్పుడు కొద్దిగా ఆగండి. ఇది ఒక నిమిషం ఉంటుంది, 30 సెకండ్స్ ఆగితే ఫ్రీకి వెళ్ళిపోవచ్చు. ఇంకోటి పోలవరం రైల్వే గేట్ అక్కడ పోయే వాళ్ళు ఉంటే ఒక సైడ్కి నిలబడండి. అందరూ సైడ్ నిలబడితే ఒక సైడ్ ఫ్రీ ఉంటుంది, అటు నుంచి వచ్చేవాళ్ళు వెళ్ళిపోతారు, మీరు ఫ్రీగా వెళ్ళిపోతారు. లేదు అంటే గంట సేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. అక్కడ మా సైడ్ ఈవినింగ్ 7 to 9 కొద్దిగా అవాయిడ్ చేయండి అక్కడ పోవడం, వేరే ఆల్టర్నేటివ్ చూసుకోండి, మీరు తొందరగా వెళ్ళగలరు. థ్యాంక్ యూ. ఒప్పుకోం కదా, ఇంతకుముందు పాత రోజులలో ఉంటుండే ఊర్లలో ఇది ట్రాక్టర్లు కానీ ఏదైనా యాక్సిడెంట్ అయితే పాత రోజులలో చెప్పారు. ఊర్లలో ఏమంటుండే, సార్ ఆ బండి చేంజ్ చేస్తుండే, సార్ దీని మీద ఇన్సూరెన్స్ బండి పెట్టండి. ఇప్పుడు అంతా ఏమవుతుంది, మొత్తం టెక్నాలజీ యుగంలో ఉన్నాము. ప్రతి దగ్గర మనకు తెలిసి తెలకుండా